అందరికీ నమస్కారం. నేను మీనగాల రజిత. వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈపీ నూడిల్స్తో అయితే మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తాను. దీనికోసం నేను 2 ఈపీ నూడిల్స్ని అయితే తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసులుగా అయితే చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే మొత్తం అంతా కూడా ఇలాగా చేసి పెట్టుకోవాలి. మసాలా కూడా యూజ్ అవుతుందండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలండి. ఇలా పల్లీలు వేయించుకొని అందులో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దానికోసం నేనైతే కొన్ని పల్లీలు తీసుకొని మంచి కలర్ వచ్చి, పిల్లలు అలాగే పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టి ఈవినింగ్ టైంలో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, అదే ఆయిల్లో సిద్ధం చేసుకున్న నూడిల్స్ని అయితే వేసుకోవాలండి. ఇది మంచి కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసం ఒక 2 నిమిషాల వరకు అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. దీన్ని అంతా కూడా అందులో వేస్తున్నానండి. ఎందుకంటే మనమంతా మసాలా వేసుకోవాలి, కారం వేసుకోవాలి కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఇందులో వేసుకొని కొంచెం కారం వేసుకోవాలండి. మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. సిద్ధం చేసుకున్న పల్లీలు వేసుకోవాలి. దీంట్లో వచ్చిన మసాలా ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఒక ప్యాకెట్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఒక ప్యాకెట్ సరిపోతుందని ఒక ప్యాకెట్ వేసుకున్నాను. ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా మంచిగా పట్టాలన్నమాట, నూడిల్స్కి మంచిగా పట్టాలి. చూస్తున్నారు కదా, అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా సిద్ధమైందండి. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.